లేదా నీలో నీ వ్యక్తిగతంగా నీలో ఉండే ఒక మంచి కావచ్చు, ఒక శాంతం కావచ్చు, ఒక నీ స్వభావం కావచ్చు. ఏది నీ బలమో, ఏది బలముతో అయితే నీవు ఈ బలహీనతను ఏదైతే నువ్వు విడిపించుకొని దేవునిలోకి వచ్చి నువ్వు న్యూట్రల్గా నిలబడి ఇప్పుడు దేవునిలో వెళ్ళాలనుకుంటున్నావో, ఈ బలహీనతను అధిగమించేందుకు ఈ నీ బలాన్ని కొట్టేందుకంట ఒక మనిషికి, ఒక విశ్వాసికి సాతాను ఎంత పంపిస్తుందండి? 11,000 దురాత్మల సమూహాలను పంపిస్తాను. ఇది అనుదినము జరుగుతుందండి, అనుదినం జరుగుతుంది. ఎందుకు చూడండి, అనుదినం మనం బ్రతుకుతామా లేదా? అనుదినం అన్నం తింటామా? అవునా? నేను చెప్తున్నాను కదా, ప్రార్థన చేసి 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 చెప్తా. ఒక్కరోజు ప్రార్థనే కదా అని మిస్ చేస్తాను అనుకోండి, రెండో రోజు నాకు ఇంకా ఫుల్గా ఉంటుంది. మొన్న ఒక నైట్ నేను మిస్ అయిపోయినా 2 to 3 ప్రేయర్స్. నెక్స్ట్ డే చాలా కష్టమైంది నాకు. ఎక్కువ ఎత్తే నాకు దెబ్బలు పడుతుంది, ఎక్కువ దెబ్బలు తగులుతాయి. కొంచెం ఎత్తు నుంచి కొంచెమే దెబ్బలు తగ్గుతాయి, ఎక్కువ ఎత్తులో నుంచి ఇంకెక్కువ దెబ్బలు తగులుతాయి. కాబట్టి చూడండి, మరి ఇది రోజు జరిగే విషయం. ఏ దినానికి ఆ దినం నువ్వు కంచె వేసుకున్నావా, ఏ దినానికి ఆ దినం నువ్వు కాపుదల వేసుకున్నావా, నువ్వు నీ బలహీనతని నువ్వు అధిగమించగలుగుతావు. లేదు అంటే తప్పకుండా ఈ విషయంలో నువ్వు ఓడిపోతావు. నువ్వు మళ్ళీ అనుకోవక్కర్లేదు. దేవుడు అందుకే స్థిరపరిచి ఉంచిన విషయం, సిద్ధపరిచి ఉంచిన విషయం. రండి, మీరు అనుకుంటారు ఇంకెంతసేపు అక్క వాక్యం చెప్తుంది, భయపడకండి, అయిపోయింది నా వాక్యం. దీని మీద నేను కొంచెం 2 నిమిషాలు ఆలోచన చేసి ముగిస్తాను. ఎందుకంటే నైట్ కూడా వివర్ నేను ప్రేయర్ లిటరల్గా మళ్ళీ 2 వరకు ఉన్నాం, మళ్ళీ రేపు కూడా ఉంది. నైట్ చాలా ప్రేయర్స్లో కూడా గడిపాను నేను. అంటే ఒక విషయం ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం కూడా మనం ఇట్లా అనుకుందామా? 2022వ సంవత్సరం కూడా అనుకుందామా? ఏమని? ప్రతి మనిషికి బలహీనతలు ఉన్నాక మానవు కాబట్టి మన బలహీనత ఓకేలే, దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడు, చూసి చూడనట్టు వదిలేస్తాను ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటే, దేవుడు తీసి దేవుని న్యాయం ఒప్పుకోలేదు, దేవుని శిక్ష వారి మీదకి వెళ్ళింది. కాబట్టి మనం కూడా ఆలోచన చేద్దాం. నేనైతే దేవుని ప్రేమ ప్రకటించాలని నేను అనుకున్నా. ఒక్క మనిషి కొరకు నేను వచ్చిన, ఒక్క మనిషికైనా నేను చెప్పగలిగితే చాలు అనుకున్నా. లెక్కించలేదు బాప్తిజాలు ఎన్నైనాయి, బాప్తిజాలు జీవితాల్లో మార్పు ఎక్కువ ఆశపడ్డామని నేను అన్నీ చూసిన. సంఘంలోకి రావడం, సంఘం నుంచి వెళ్ళిపోవడం, సంఘాన్ని మెచ్చుకోవడం, సంఘాన్ని తిట్టడం అన్నీ చూసిన. బట్ నాకు సంబంధించిన విషయం కాదు. దేవుని సేవ. ఇది చూడండి, దేవుని సేవ అంటే ఏంటి అంటే ఆయన యొక్క తోటలో పనివాళ్ళుగా ఉండడం అంతే. నేను నాతో పాటు ఇంకా అనేక మంది ఇందులో ఉన్నాం. ఆయన సేవ, అది ఆయన పరిచర్య. ఎవరైనా తిడితే ఆయన తింటున్నారు, ఎవరైనా మెచ్చుకుంటే ఆయననే మెచ్చుకున్నారు, నాకు సంబంధం ఉండదు. నాకు తెలిసినంత మటుకు ఏంటి, ఆయన వైపు నేను కన్నులెత్తి చూసినప్పుడు ఆయన చెప్పమన్న మాట నేను చెప్పినానా లేదా, చెయ్యమన్న పని నేను చేసినానా లేదా, ఇంతవరకే నాకు సంబంధం. బూర ఊదడం వరకే నాకు సంబంధం. బూర నేను సరిగ్గా ఊదుతున్నానా లేదా, వీటన్నిటిలో మళ్ళీ నా బ్రతుకు సరిగ్గా ఉందా లేదా అది నేను చూసుకోవాలి. నాకున్న పరిస్థితుల్లో నేను నమ్మకంగా ఉండగలుగుతున్నానా లేదా, ఈ విషయాలు నేను చూసుకోగలిగాను. కాబట్టి ఈ 2022వ సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ బలహీనత అయితే నువ్వు వదిలిపెట్టేసినావో, లేదా ఏ బలహీనత ఈ 2022వ సంవత్సరం నేను తీసుకెళ్ళను అని నిర్ణయించుకొని ఉన్నావో, దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయానికి ముందే సాతాను కూడా నీ బ్రతుకును బట్టి అదొక నిర్ణయం తీసుకొని ఉంది. ఏంటి? 11,000 దురాత్మలని ఏం చేస్తుంది? అది నీ వైపు అది విడుదల చేయడానికి అది సిద్ధంగా ఉంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే నువ్వు చేయాల్సిందల్లా కంచె వేసుకోవడమే. పొద్దున్న లేసి 10 నిమిషాలు ప్రార్థించుకుంటే చాలు కదా. అందుకే చూడండి, ఇంకోటి ఏం చేస్తుందంట, రెగ్యులర్గా జరిగే విషయాలు డిస్టర్బ్ చేస్తుందంట సాతాను. అంటే ఇంతకుముందు మనం చేస్తున్న విషయాలు ప్రార్థనే కావచ్చు, ఈ సంవత్సరం తక్కువ చేయాలని, లేదా అనుదిన ప్రార్థన, ఏదో ఒకటి ప్రార్థనలో ఆత్మీయంగా ఉన్న స్థితి కంటే ఒక్క మెట్టు కిందికి దింపాలని దాని ప్రయత్నం అంట. మరి మీరు ఆలోచన చేయండి, మీరు ఈ విషయం గ్రహించుకొని ఆత్మీయంగా స్థితిలో మీరు ఇంకొక మెట్టు పైకి ఎదగాలని ఈ యొక్క స్ట్రగుల్ అనేది మీరు చేయాల్సిందే, తప్పదు. దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట అది. ఇంకోటి, మీరు వదిలిపెట్టిన పాపం, మీరు వదిలిపెట్టినది ఏదైతే ఉందో అది మరలా తిరిగి సంవత్సరం ఎదురుకొచ్చి నిలబడుతుందని కూడా చెప్పమన్నాడు దేవుడు. వస్తుందంట అది ఇంకా బలంగా, ఇంకా ఏపుగా, ఇంకా అందంగా కనబడేలాగా అది వచ్చి నిలబడుతుంది ఎదురుగా. మరి జాగ్రత్త, దేవుడు ముందుగానే హెచ్చరించుకుంటున్నాడు. మామూలుగా ప్రతి సంవత్సరం ప్రాఫెసీ ఇస్తాం, మరి నేను టైం లేకుండింది 12:30 ముగించాలని అడిగినారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. 12:30 వరకు ముగించాలంటే మొదలు పెట్టలేదు. ఇంకా నేను
బ్రదర్ చెప్పినాను ఒకసారి. ఒక దగ్గర ఆయన ప్రేయర్ మీటింగ్ పిలిచినారంట, వెళ్ళారంట. వెళ్తే ఆయన అన్నాడంట, ఆ గృహ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి, వేడిగా మాకు భోజనం చేసేయాలి, మీరు లేటుగా చేసే కుదరదు, కాబట్టి అంతా కలిసి ఒక అర్ధగంటలో ముగించేయండి అన్నాడంట. ఎంతలో ముగించాలండి? అర్ధగంట ముగించాలంట. బ్రదర్ అంటే సరే అన్నారంట. నిలబడి 5 నిమిషాలు ప్రార్థన చేసి ముగించేశాడంట. మాకేమైందమ్మా, మంచి భోజనం తిని వెళ్ళిపోయాం. వాళ్ళకి ఇంట విషయంలో చెప్పడం ఎందుకు? వాళ్ళకి వేడి భోజనం తినాలని మా నాడు కూడా ఊరు కదా. నేను నేర్చుకున్నానండి, నేను కూడా. అందుకే నిన్న లీడ్ చేయాలి ఆపేశాం. ఆఫీసీ చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను అయితే ముందు మేము ఇటు హ్యావ్ టేకెన్ ఇది వాళ్ళకి చేసాం. తర్వాత మేము కూర్చున్నాం ప్రేయర్లో. అప్పుడు దేవుడు మాట్లాడతాను అనేకమైన విషయాలు చెప్పినప్పుడు ఈ మరణం అనేది ఆ గృహాల మీద నుంచి వెళ్ళిపోవడం అని నేను చూసిన. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఇంకోటి ఏం చేసిందంటే సాతాను ఈ సంవత్సరం 3 విషయాలు. ఒకటి, నీకు నీ కుటుంబానికి విరోధంగా, నీ వ్యక్తిగతంగా నీకు ఒక్కదానికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 11,000 వేసుకోండి, మరి మీరు మెలుకుతూ ఉండండి ఈ సంవత్సరం. రెండో విషయం, ఇప్పుడు చెప్పిన మాట, దేవునికి ఇష్టమైన విషయాలు ఏదైతే మీరు గతంలో మీరు చేశారో, ప్రార్థన, ఉపవాసం కావచ్చు, దేవుని పరిచయం కావచ్చు, ఏ విషయంలో అయితే దేవుని సంఘ విషయంలో మీరు ఇంతకుముందు ఉన్నారు ఆత్మీయంగా, దాని ఇంకొక మెట్టు మీకు తెలియకుండానే, అంటే మీరు ఒక 1 hour ప్రేయర్ చేసుకునే వాళ్ళైతే అది మిమ్మల్ని ఎట్లా దింపుతుందంటే, అది పరిస్థితులు ఎట్లా కలగజేస్తుందంటే 1 hour బదులు నేను కేవలం 45 నిమిషాలకి, అంటే 15 నిమిషాలు మాత్రమే కుదిస్తాను మీరు అనుకునేలాగా, అంటే మీకు తెలియకుండానే అది కుదించాలి. దాని ప్రణాళిక ఒకటి విడుదలైనట్టు చూపించారు. రెండో విషయం అర్థమైందా? మూడో విషయం ఏం చెప్పినా మర్చిపోయాను. మూడో విషయము, మీరు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, సన్నిధిలో మీరు వేరే పాలు నిలబడ్డప్పుడు అంట చూడండి, ఆయన మీరు తిరిగి ప్రేమిస్తున్నామని ఆయన చెప్పేందుకు. ఆయన ప్రేమ మనం పొందుకున్నాం. నేను చెప్పినాను కదా, రుచి చూసి తెలుసుకున్నాం. చూడండి, 2 వైపులు ఉంటుంది. సగం గ్లాసులో నీళ్ళుంటే సగం గ్లాసులో నీళ్ళు ఏమో తిట్టుకోవచ్చు, సగం గ్లాస్ అయినా నీళ్ళు ఉన్నాయి కదా సంతోషపడవచ్చు. నేను రెండో టైపు, సగం గ్లాసులో నీళ్ళు ఉన్నాయని సంతోషపడే రకం నేను. నిజంగా చెప్తున్నారు, ఎన్ని కష్టాలు వచ్చిన మాట వాస్తవం. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే చెప్తా. కానీ ఆయన కృపను కూడా నేను చూస్తాను. ఆయన ప్రేమకు తిరిగి ప్రతిస్పందించే విషయంలో నేను నిలబడ్డా. దేవునితో నేను చేసుకున్న నిబంధన నేను మీరలేదు. దేవునితో నేను ఒక మాట అన్నా, ఆ విషయంలో నేను తప్పిపోలేదు. ఆయన కృపను ఆయన సరిపోయింది, నేను ఆశపడ్డా, నేను అడిగిన. కాబట్టి చూడండి, మరి మీరు ఆయనకి ఇచ్చే సమయం గురించి మీరు వెళ్ళిపోలేకపోతే, బలహీనతలే కదా అని మీరు అంతే అందులోనే మీరు అది నిలబెట్టగలుగుతుంది. లేదు అందులోంచి మీరు విడిపించబడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ప్రార్థననే. వాక్యము, ప్రార్థన. మీరు అడిగినప్పుడు, వద్దు ప్రభా, ఇంతకో సంవత్సరం నేను 1 hour ప్రేయర్లో కూర్చున్నా, ఈసారి నేను ఇంకొక అర్ధగంట పెంచుతానని ఆ రీతిగా మైండ్ సెట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. దాన్ని తొక్కండి. సమాధానకర్త అయిన దేవుడంట సాతాను శీఘ్రంగా మీ పాదముల కింద చితకగొట్టిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంత్రక్రియలు, సర్పక్రియలు, చేతబడి, క్షుద్ర, కట్లు అవన్నీ వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. మనం తెలిసి చేసేదే ఈ విషయం. చూడండి, ఈరోజు దేవుడు మన యవ్వనస్తులు మన చేతికి అప్పగించుకున్నాడు. మన కుటుంబ సభ్యుల దేవుడు మన చేతికి అప్పగించుకున్నాడు. దేవుడు మనం నేర్పుకుంటున్నాడు సజీవుల లెక్కలో. నాశన కూపం నుంచి, నరక మార్గం దేవుడు మనం తప్పించినాడు, ఆశీర్వదిస్తున్నాడు, మేలులో తృప్తిపరుస్తాడు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. నువ్వు ఆయన ఘనపరుస్తే ఆయన ఘనపరచబడతావు. ఆయనకు వేరుగా ఉండి ఏం చేయకండి, ఇంకేముంది చెప్పండి. ఆయనే ఆశీర్వాదంగా మీరు ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని, మన సంతానాన్ని శ్రేష్టమైన, ఆయన ఉన్నతమైన ఇర్మియాలో పలకమన్నట్లుగా మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలుకరమైన, సమాధానకరమైన ఉద్దేశాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మనము పొందుకుంటాం. ఆమేన్. అంతేకాదు 2021లో ఏవేవైతే డిసప్పాయింట్మెంట్స్ మనం ఎదుర్కొన్నామో, ఆ డిసప్పాయింట్మెంట్స్లో నుంచి కూడా మనం బయటికి వచ్చి అందులో మనము జయకరంగా మరి వచ్చే సంవత్సరం ఈ దినంలో సాక్ష్యం మనం ఇస్తామని నమ్ముతున్నాను. నేను అనుకుంటున్నా ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి అనుకుంటున్నాను. నేను దేవునికి స్తోత్రం. మేలైన విషయాలు జరుగుతాయి ఈ సంవత్సరం. అయితే నేనైతే ఎక్కువగా ఆశపడుతున్న దేవుడు మరి చూపించిన విషయాలు, జీవితాల్లో మార్పులు దేవుడు కలిగేది. ఇంకొక మాట, ఈ చివరి దినాల్లో ఉన్నాం. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధంగా ఉంటారు, అపవిత్రులు ఇంకా అపవిత్రులుగా ఉంటారు. మరి పోయిన సంవత్సరం చాలా మంది సంఘం కూడా వదిలిపెట్టినప్పుడు చాలా బాధపడి దేవుని సన్నిధిలో కొట్టుకుంటూ అడుగుతుంటే దేవుడు అన్నాడు, ఈ చెత్త ఊరు చేసిన నీకు కావాలా చెత్త తిరిగి అన్నాడు. చెత్త ఊడ్చి అవతల పడేసినా నేను, నీకు ఎందుకు నువ్వు అడిగినావు కదా. నేను అడిగినా, నాకు చెత్త వద్దని అడిగినానండి. ఇప్పుడు ఈ సంఘం ఏదైతే ఉందో నేను అడిగిన దానికి సాదృశ్యంగా నిలబడిపోయింది. నేను అడిగినా, దేవుడు అడిగినాడు గుంపులు కావాలా, కొద్దిమంది కావాలా, దేవుడు ఎరిగి ఉన్న వాళ్ళు 2 కావాలని అడిగిన.
నవ్వినారు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు అది కూడా ఇస్తారు అక్కడ. హల్లెలూయా. కానీ నాకు నేర్పించాల్సిన అవసరం ఉంది కదా, నాకు తెలియదు, నేను చాలా అమాయకురాలు. నాకు ఎదుటి మనిషి కత్తి తీసుకొని వస్తే కూడా కూరగాయలు కట్ చేసుకోవడం తీసుకొస్తాను అనుకుంటాను, పొడవడానికి అని అసలు అనుకోను. ఎదురుగా పొడిచేంత వరకు నాకు తెలియదు, అంతా ఇదిగా ఉంటాను. నమ్ముతా, ఎదుటి మనిషిని చాలా నమ్ముతా. నాకు తెలియదు మనుషుల లోతులు చెడు అన్నీ ఈ సంవత్సరాలు దేవుడు నేర్పించుకున్నాడు. నేను సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడు తను సిద్ధపరిచిన వాళ్ళని తప్పక నమ్మకంగా మన సంఘంలో దేవుడు జతపరిచిన దేవుడు అయితే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం. చూడండి, అయిపోయింది. అమ్మాయ అయిపోయింది. ఈ తక్కువ మెసేజ్ పట్టుకుందంటే నా 45 minutes వదిలిపెట్టాను. భయంగా సరే. న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, మన అంతరంగాన్ని మరోసారి పరిశీలన చూసుకుంటాం, సెర్చ్ చేసుకుంటాం. రక్తం, మేమైతే నేను ఆయన రక్తం తీసుకుని అందరూ కూడా తెలుసా రక్తం అట్లా పట్టు చేతుల్లో పట్టు మహాపరిశుద్ధుడైన సింహాసనం ఎదురుగా వెళ్ళిన మనల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి దేవుని సన్నిధిలోకి జాడుతూ క్షమాపణ వేడుకుంటూ పగిలిన హృదయాలతో సాగిలపడుతూ ప్రభా మా విషయంలో మేము ఈ రీతిగా విరోధంగా లేచి ఉన్నామని ఒప్పుకుంటూ మాటల దయ చూపమని అడుగుతా. ఆయన యొక్క రక్తం అందులో చిందింపబడిన ధరని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ దేవుని సన్నిధిలోకి అయితే మేము వెళ్ళిన ఈ దినం మరొకసారి ఆయన రక్తాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ ఇలా మన ఆయన సన్నిధిలోనికి చేత పట్టుకుని ఈరోజు దేవుడైతే బయలుపరిచినాడు కదా, సాతాను కూర్చొని ప్రణాళికలు రచిస్తుందో దేవుడు బయలుపరుచుకునే ఈ సమయంలో ప్రాఫెసీస్ ఇంకెక్కువ దేవుడు ఇస్తూ ఉన్నాడని నేను చెప్పడం లేదు. ఈ సంవత్సరం అంతా ఉంది కదా చెప్తా, ఎందుకంటే మర్చిపోతారు. పోయిన సంవత్సరం నేను ఎప్పుడు కూడా వాగ్దానాలు పెట్టాను. ఒక్క వాగ్దానంతో ఏంటి జీవితం, బ్రతకంతా కూడా బైబిల్లో రోజు తీసుకోవచ్చు వాగ్దానాలు అనుకోండి దాన్ని. కానీ సంతోషం అనిపిస్తుంది వాగ్దానాలు తీసుకుంటే తెలుసుకున్నప్పుడు. వాగ్దానాలు అందరూ కూడా తీసుకున్నాం రాత్రి పూట. అయితే పోయిన సంవత్సరం కూడా తీసుకున్నారు. అడిగితే చాలామంది చెప్పలేకపోయినారు. సంవత్సరం క్రితం వాగ్దానం గుర్తులేకపోతే ఈ సంవత్సరం గుర్తు పెట్టుకొని వచ్చే సంవత్సరం అడుగుతారు. వాగ్దానాలే మర్చిపోతే ఇంకెట్లా? నువ్వే కుదించినావు దేవుని హస్తాన్ని. సంవత్సరం సరిపడ ఒక వాగ్దానం స్వతంత్రించుకున్నావు, దాన్ని కూడా మర్చిపోతే ఎట్లా? కాబట్టి 3 చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చూడండి, నీ బలహీనత ఏదైతే నువ్వు వదిలిపెట్టినావు అది నీ ఎదురు రాబోతుంది ఈ సంవత్సరం. ఇంకా చాలా అర్థంగా నీ నాశనానికి తీసుకుని వెళ్ళేది కదా వస్తుంది. సిద్ధంగా ఉండు మరి దాన్ని ఎదుర్కోవడానికి, అది తొక్కేందుకు. ఏ విషయంలో ఏదైనా బలహీనంగా ఉన్నారో దాన్నే కొట్టిన చోటనే కొట్టేందుకు, ఈ పరిస్థితులు అట్లా నిలిపేందుకు సాతాను బహు ప్రయత్నం చేయబోతున్నాడు. దేవుడు ముందుగా తెలియపరుచుకున్నాడు. వెలుగుతూ ఉండు, చెప్పకు ఈ మాట. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి కాబట్టి బలహీనత ఉంటుంది. ఇంకా నేను చచ్చిపోయేంత వరకు ఉంటే దిగుతూ అట్లే పాతాళంలోకి మనం అందరం కూడా అదే బలహీనతలు మనం వెళ్తే కాబట్టి దేవుడు మన బలహీనతలన్నీ ఆయనే వహించినాడు సిలువలో. జయోత్సాహంతో ఆయన మనల్ని నిలబెడతాడని జయకరమైన దేవుని యొక్క స్థిరమైన వాగ్దానాలు వేరుపారి నిలబడడానికి, ముందుకు సాగిపోవడానికి, శత్రు తంత్రాలు ఎరిగిన వారం కాకుండా ఎరిగిన వారమే దాన్ని తొక్కుతూ ముందుకు వెళ్ళేందుకు సంవత్సరం దేవుడి కృపలో మనం భద్రపరచబడతాం. విశ్వాసంలో వేరుపారు అనుదినమైన సన్నిధులైన రక్తంలో మళ్ళీ మనం కప్పుకుంటూ ఆయన పేరు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన వాడు అని ఆయనకు పేరు. ఆయన పేరు యెహోవా అంటే దాని అర్థం అదే, ద గాడ్ ఆఫ్ ఏంజల్స్ ఆర్మీ అంటాం. ది గాడ్ ఆఫ్ ఏంజల్స్ ఆర్మీ, సైన్యములకు అధిపతి అయిన వాడు యెహోవా. సైన్యములంట, అవి సహస్రములంట, అవి సహస్రంలోనే రాయబడి ఉన్నది. అది నీకు 11,000 మందిని మాత్రం పంపించగలదు, అంతకుమంది పంపించలేదు. కానీ దేవుడు దానికంటే డబుల్, త్రిబుల్, నువ్వు అడిగితే 7 అంతలు కూడా నీకు మళ్ళీ దేవదూతల సహాయం పంపించగలరు. నువ్వు చేయాల్సిందంత నువ్వు అడగడమేమో, నువ్వు అడగరాదా? అడిగే పని మాత్రం నీది. భూమి మీద నీకు దేవుడు ఇచ్చిన అధికారం వాడుకోవాలి. కాబట్టి మనం ఈ విషయంలో స్థిరంగా నిలబడి అడుగుదాం మరి దేవుని ఈ విషయం. ఇంకొకటి, ఈ ఆత్మీయమైన స్థితిని దించడానికి సాతాను ప్రణాళికలు రచించిందని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి పెంచు నువ్వు నమ్మకంగా, నీ పెరుగు, ఆయన సేవలో నిలబడు. ఇక దేవుడు అప్పగించినప్పుడు నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్న విషయం నమ్మకంగా ఉండు. ఇహంగా పరంగా ఆశీర్వాదం నిలబడతావు. ఒకరు బలవంత పెట్టి మోసుకు ఎవరు వెళ్ళలేరు. నేను 3వది
నాకు మర్చిపోయినానన్నా, మీరు ఎవరు గుర్తు చేయలేదు. ఏంటంటే దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తున్నానని చెప్పాను. ఐ లవ్ యూ మోర్ లా. వెనక్కి తిరిగి ఐ టు లవ్ యూ లా అని చెప్పి, నేను ప్రేమిస్తాను, నీ ప్రేమ నన్ను తాకుతున్నాను. 2 నిమిషాల సమయం ఇస్తాను నేను, మీరు సరి చేసుకోండి. దేవునికి మీ ఒప్పందం, మీ సమర్పణ చెప్పండి. 2 నిమిషాలు ఇంకా అయిపోతుంది, ముగిసి అంత్య ఆశీర్వాదం చేస్తాను. నేను చిన్న ఈ పల్లవి పాడుతూ ఉండగా మీరు సరి చేసుకొని, మీరు దేవుని తిరిగి ప్రేమిస్తున్నారు. ఏ విషయంలో మీకు ఈ సంవత్సరం ప్రేమ కనబడింది, ఆ ప్రేమకు మీరు ప్రతిస్పందిస్తారని మీరు చెప్పండి. దేవుని ప్రేమను అక్నాలెడ్జ్ చేద్దాం, అంటే గుర్తుపడదాం. ప్రేమను తాకిలుగా నిత్యం ఏమివ్వగలను తిరిగి ప్రభు, నా ప్రాణమిత్తునా నీకేమి లాభము, నా ధనమిత్తునా నీకేమి లాభము, నీవడిగినది నేనిచ్చెదను, నా హృదయమును నీవడిగితివి పరచెదను, నీ ముందు హృది రారాజువై హృది రావి ప్రభు, నాతో ఉండను, నాలో నిండను, జీవితాంతము కలసి నడిచెదము, జీవితాంతము కలసి నడిచెదము, నీ ప్రేమను తాకేనుగా నిత్యం. ఒక క్షణం జ్ఞాపకం చేసుకో. నువ్వు తిరగబడుతూ ఉన్న వేళ, దేవునికి దూరంగా నువ్వు వెళ్తూ ఉన్న వేళ, దేవునితో నీ బంధన చేసి నువ్వు మీరుతూ ఉన్న వేళ, దేవుని నీళ్ళ దయ చూపిన విషయాలు ఇందాక చూపినా కదా, నీ ప్రాణం మన దృష్టికి ప్రియంగా ఎంచుకొని నిన్ను ప్రేమించినాడు కదా, నువ్వు ప్రియమైన దానవు అని నీకు చెప్పినాడు కదా, నువ్వు నాకు ప్రియమైన వాడవు అని నీకు చెప్పినాడు కదా. మరి ఈ సంవత్సరం కూడా ఆ రీతిగానే ఉంటావా? అయ్యా నేను మనిషిని, నా బలహీనతలు ఉంటాయని చెప్తావా? ఆయనతో పాటు వారసత్వంలోనికి వెళ్ళావా? ఆయనకు ఆధిపత్యం ఇయ్యవా? ఆయనకు అధికారం ఇయ్యవని జీవితాన్ని ఏలుకోవడానికి ఏమడిగినా నీ హృదయమే కదా అడిగినాడు. రా ప్రభా, నా జీవితంలోకి రా, నా హృదయంలోకి నువ్వు రా, నా జీవితాన్ని ఏలు ప్రభా, నీ వాక్య తూకానికి నేను సరిపడతా, నా ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకుంటా, నువ్వు చెప్పిన మాట నేను చెప్తా ప్రభా, క్షమాపణ ఇస్తా ప్రభా, లోబడతానయ్యా ఈ వాక్యానికి ప్రభా, నువ్వు నాకు అప్పగించిన పరిచర్య, నాకు అప్పగించిన విషయం నమ్మకంగా నేను నిలబడతానని ఒక మాట చెప్పి నీ ప్రేమను కూడా ఆయన ఇట్లా నువ్వు ప్రస్ఫుటపరచుకోరాదా? రారాజు హృది రావి ప్రభు, నాతో ఉండను, నాలో నిండను, జీవితాంతము కలసి నడిచెదము. జీవితాంతం ఆయనతో పాటు నడిచేందుకు ఆయన స్నేహం, ఆయన ప్రేమ నిన్ను ఆకర్షిస్తే 20-21 సంవత్సరాల వరకు నీ దేవుడు బాధపరుచున్నాడు కదా, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు. మరి 22వ సంవత్సరంలో నువ్వు ఆయన వైపు చూసి రాలేవా? ఒకవైపు అడుగు ఆయన వైపు వెళ్ళలేవా? ఆయన ప్రేమలో నిత్యము తాకబడి ఓలలాడుతూ ఉన్న వేళ ఇంతగానో ఆయన ప్రేమకు నువ్వు తిరిగి ప్రతిస్పందించలేవా? మంచి సమయం కదా, ఇష్టమైతే నిర్ణయం తీసుకుని ఈ నూతన సంవత్సరం తీసుకోవాలి, నిర్ణయాలు నిబంధనలోకి రావాలి. అడుగుతూ నాతో పాటు ఇటువించుకోవచ్చు. పరమ ఆశీర్వాదం మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు ప్రభా. అవును ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవంట ప్రభా. నీ యొక్క ప్రభా నాయన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా నాయన ఆ డిబ్రీస్ మధ్యలో జర్మయాకి ప్రభా నాయన అర్థమైంది ఇదే ప్రభా నాయన, ఎంతైనా నమ్మదగిన వాడు, నీవు నా భాగమని ప్రభా నిన్ను ఎంచుకొని తండ్రి ప్రభా. అవును దినము నువ్వు పుట్టించిన నూతనమైన వాత్సల్యత మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభా నాయన నిత్యము కప్పుతూ ఉంటుండగా ప్రభా అవి మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం, మేము ఒప్పుకుంటున్నామయ్యా నాయన. ఎందుకు నీ సన్నిధిలోకి వచ్చినామయ్యా, మా పాపలు మేము ఒప్పుకున్నామయ్యా, నీ సన్నిధిలోకి వచ్చిన కుటుంబాలు నీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా సాగిల పడ్డామయ్యా నీ సన్నిధిలోకి ప్రభా నాయన. మాయలో దయ చూపమని ప్రభా నాయన, మా తిరుగుబాటుని ప్రభా నాయన నువ్వు క్షమించి ప్రభా నీ ప్రేమకు తగినట్టుగా మా బ్రతుకుని, మా జీవితాల్లో మార్పు, యవనస్తుల్లో మార్పు తండ్రి నాయన
అయ్యా ప్రభా, వ్యక్తిగతంగా ప్రభా నీకు ఇంకా సన్నిహితంగా ఈ సంవత్సరం వెళ్ళేందుకు, తిరిగి నీ ప్రేమను ప్రభా నేను ప్రభా ఒప్పుకునేందుకు మాకు సహాయం దయచేయండి. సన్నిధిలోకి వచ్చి నిలబడండి, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. ఈ యొక్క ప్రభు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలను నాకు ఉన్న అధికారంలో ప్రభు నాయన, నువ్వు నాకు ఇచ్చిన అధికారంతో నాయన, నువ్వు ప్రభు నాయన ఇదిగో ఈ యెహోవా నామములో ప్రభా, యేసుక్రీస్తు నామములో ప్రభు నాయన దీవిస్తూ ఉన్నానయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నాయన, సంఘం సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా 16 సంవత్సరాలు ముగించి 17 సంవత్సరాలకు అడుగు పెట్టింపజేసిన వాడా, అనేకమైన ఉడుకుదుడుకుల్లో ప్రభా, కష్ట సుఖాల్లో నష్టాల్లో ప్రభు నాయన, మేళ్లలో ప్రభు నాయన, అయ్యా అనేకమైన పరిస్థితుల్లో వ్యాధి బాధల్లో తండ్రి నాయన, అవును కరువు కాటకాల్లో ప్రభు నాయన, అవును తండ్రి నాయన నీ ఉగ్రతల నుంచి కూడా మమ్మల్ని భద్రపరిచిన ప్రభా, క్షేమకరమైన స్థితిలో మీరు నడిపించినారు ప్రభు నాయన. అవును ప్రభు నాయన, అయ్యా ఈ కరోనా అనే వ్యాధి ప్రభు నాయన ఎంతో కబలించాలని చూసినప్పుడు సజీవులు లెక్కలు మమ్మల్ని ఉంచినారయ్యా, అవి నిలిపినారయ్యా ప్రభు నాయన. నువ్వు అప్పగించిన పరిచయలో ప్రభు ఎందు నిమిత్తం మేము సజీవులుగా ఉన్నాము ఈ సంవత్సరం, ఇంకా మేము వేరుపడడానికి మాకు ఇచ్చిన సంతానం తిరిగి నీకు ప్రభు నమ్మకంగా పెంచింది ప్రభా, ఆశీర్వదించండి, కట్లు తెంపేయండి ప్రభా, ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి ప్రభు నాయన. మా హృదయ వాంఛన తీర్చమని అడుగుతాను ప్రభు. ఇచ్చట ప్రతి ఒక్కరిని రిలీజ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద కాల్వరీ ప్రభు నాయన. కల్వరీ స్థితిలో ప్రతి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నామములో సంఘం స్థితిలో ప్రతి ఒక్కరిని ఇప్పుడు విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభు నాయన. అవునైనా ప్రభు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము, శాపము, రోగము తండ్రి, వ్యసనము, దారిద్ర్యము తండ్రి నాయన. అవును ప్రభు నాయన, ఇది మన అహంకారము, మూర్ఖత్వం, మొండితనం ప్రభు నాయన, క్షమాపణ లేనితనము తండ్రి ప్రభు నాయన, తిరుగుబాట్లను మాన్పించి తండ్రి మన భారం నుంచి విడిపించగలదని ప్రభా. యేసు యొక్క రక్తం మా పాపం నిమిత్తం సమస్తమైన అవిధేయత న్యాయమైన ప్రార్థన ప్రభు నీ యొక్క రక్తంలో పొందుకున్నామని జ్ఞాపకం చేసుకుని నీ కుమార రక్తం చేత చిక్కించుకొని ప్రభు నాయన, నీ సందులో మేము అడుగు పెడుతున్న వేళ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రభు నాయన. మన బలం నుంచి విడిపించిన వాడు, సంహారదూత దాటించిన వాడు, నీ బలమైన దేవదూతల కాపుల సంరక్షణ ప్రభు నాయన, సాతాను ప్రణాళికలు తొక్కించడానికి మన జీవితం అంతిని విడుదల చేయమని, శత్రువు తాకలేని బలమైన కంచె కాపుల సంరక్షణ మదర్ చుట్టూ యేసుక్రీస్తునామములో విడుదల చేయమని కాకాని ప్రభా. మాకు చెందిన వారి, మా కలిగిదాన్ని చుట్టూ ప్రభు, స్నేహితులు, మా బంధువులు, మా ప్రాంతం ప్రభు నాయన, మా దేశముడు మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, నిలబెట్టమని ప్రభా, నిన్ను మహిమపరచుకొని, నేను వెల్లడిపరచుకొని, మా యవనస్తులు ప్రభు నువ్వు బయలుపరచుకొని, మా పురుషులు, మా స్త్రీలను ప్రభా, మా వృద్ధులు, మా వృద్ధురాలను ప్రభు నాయన, మా పసిపిల్లల్ని కూడా ప్రభును దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభు నాయన. అయ్యా యేసుక్రీస్తు నామములో మా సమస్తమైన అంశాన్ని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసము ఇప్పుడు సదా మనకు తోడండి నడిపించబడుదును గాక. God bless you, Andy. Once again, I wish you a happy New Year of 2022. God bless you. Praise the Lord.